రంగమ్మ, ఎల్లయ్య, లక్ష్మి, పుల్లమ్మ, అరుణ్, మధు, పవన్, చంద్రకళ, మహేష్, శ్యామల, భూమి, చార్వి, విహా, అద్విక్, ప్రిన్సీ, ఫ్యాన్సీ, మష్రూమ్, కిస్మిస్. హలో, ఫోన్ తీసుకెళ్ళి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సారు? నేను ఆయనకి తెలుసు. అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు. ఏయ్, బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా, సేటు పెళ్ళానికి బాయా? నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను. ఇంతకే నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తా? మారుతుంగా సాలి. కేకరేకొచ్చా? నేను అహితుంగే ఫోను. సరే, మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా? ఇంట్లో లేడు, బయటకెళ్ళాడు. కార్ బయట ఉంది, నా మనిషి బయటే ఉన్నాడు. నోరు మూసుకొని సేటికి ఫోన్ ఇవ్వు. మా సేటుకి 10 కార్లున్నాయి. ఏ కార్లో ఉంటాడో, ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు? మీరు ఊరెళ్ళిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్. దేనికి? ఆ ఎల్ఐసి సుబ్బారావులో మీరు నాకు ద్రోహం చేస్తారేమోనని. వాడేం చేశాడు? బ్రాంచ్ ఆఫీస్కి వెళ్తున్నానని నెలకు 5-6 సార్లు వైజాగ్ వెళ్తున్నట్ట. వాళ్ళ ఆవిడకు అనుమానం వచ్చి ఆరా తీస్తే అక్కడ సెకండ్ సెటప్ పెట్టాడని తెలిసిందట. వాళ్ళ ఆవిడ ఏం చేసింది? ఊరుకుందా? ఎందుకు ఊరుకుంటుంది? కాఫీలో విషం కలిపిచ్చేసింది. ఏమైంది? పొలవారింది. వాడు బతికాడా చచ్చాడా? దెబ్బకి చచ్చాడు. ఆ మాత్రం దానికి భర్తను చంపడం పాపం కదా సీత. పార్టీ లేదా పుష్ప? బిజినెస్ బొక్కలేక మేం చేస్తాడే మధ్యలో ఈడొకడు. ఇంకా నువ్వెందుకు ఇంత అందంగా ఉంటావో తెలుసా? ఏమో తెలీదు. అందంగా ఉంటే తెలిసేది. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను. తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. ఎక్కడున్నావు? ఫ్రెండ్ తో బయటకు వచ్చినానే. 2 గంటల్లో ఇంటికి వచ్చేస్తా. ఎప్పుడు వస్తావు? గంటలో వచ్చేస్తా. ఎప్పుడు వస్తావు? అరగంటలో వచ్చేస్తానే. ఎప్పుడు వస్తావు? నీ పక్కనే ఉన్నా కదా, ఎందుకు అరుస్తున్నావా? జనాలు తెలుసో తెలియకో తప్పుగా అడుగులేసి నష్టపోతుంటారు. కానీ నేను అలా కాదు. దేంట్లో అడుగు పెట్టినా నష్టపోవడమే. మన సుడి అలా ఉంది మరి. ఏంటి ఉదయాన్నే మూత ఉమ్మని పెట్టుకోండావా? లైట్ గా నీతో గొడవ పడాలని ఉంది. ఇప్పుడు కారణం ఏముంది? నేను పుట్టినప్పుడు నీ వయసు ఎంత? ఒక 6-7 సంవత్సరాలు ఉంటాయి. నడుస్తున్నావుగా? నడిచేదేంది? పరిగెత్తేవాడిని. అప్పటికే గోడలు కూడా ఎగిరెగిరి దూకేవాడిని. ఎగిరెగిరి దూకేవాడువా? అయితే నేను పుట్టి హాస్పిటల్ ఉంటే నన్ను చూడడానికి ఎందుకు రాలేదు? రెడీయా? అవును, నీ పేరేంటన్నా? నేను ఇప్పుడు చెప్పాను నా పేరు. సరే పనులే, ఇప్పుడు అడుగుతున్నాను, నీ పేరేంటి? సరే, నువ్వు చెప్పకపోతే నేను అడిగి తెలుసుకుంటాను. తులసి అంటారు. అరే ఏంటి చెప్పా? బంగారం పాతదే కొత్తది కొనలేదా? పెళ్ళాము పాతదే కొత్తది తెచ్చుకోనా తెచ్చుకోనా. ఆనందంగా ఉన్నాడేంటి? పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతుంది అయినా కూడా నవ్వుతున్నాడే. ఏమండి? ఆనందంగా లేనే, ఫేస్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. అదే కదా, ఆనందంగా ఉంటే తట్టుకోలేరు. ఏమండి నేనేమంటానంటే, కరెక్టే, నువ్వు చెప్పిందే కరెక్ట్. కానీ నేను ఇంకా ఏం చెప్పలేదు కదా. ఎలాగో నువ్వు చెప్పాకైనా ఇదే చెప్పాలిగా. అది కాదండి. కరెక్టే, నువ్వు చెప్పిందే కరెక్ట్. దేవుడా, నా మొగుడు ఎంత విసిగించినా సరే వంగబెట్టి 2 గుద్దులు గుద్ది క్షమించే గుణం నాకు ఈ స్వామి. ఎందుకంటే ఆ కోపంలో నేను నా మొగుడిని ఏ డ్రమ్ములోనో ఏ కుక్కర్లోనో ఏ ఇంజక్షన్ ఇచ్చి చంపేసిందనుకో, మళ్ళీ నాకు తిండి పెట్టే గతి కూడా ఉండదు. అందుకని నా కోపం తగ్గించి కొట్టే అంతవరకే నాకు కోపం ఈ స్వామి.